మహిళలకు సంబంధించి కేసులకు సంబంధించి కావచ్చు, మహిళలకు రక్షణ కావచ్చు, వీటి విషయాల్లో మీ ప్రభుత్వం ఏ విధంగా వ్యవహరిస్తుంది? కానీ కొన్ని వాటిల్లో మహిళల మీద అత్యాచారాలు అవి కనిపిస్తూ ఉన్నాయి, వినిపిస్తూ ఉన్నాయి. ఎందుకని పూర్తి స్థాయిలో శాంతి భద్రతల విషయంలో ముఖ్యంగా ఇవాళ అబ్జర్వ్ చేస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో గంజాయి కానీ మారక ద్రవ్యాలు కానీ విచ్చలవిడిగా విక్రయాలు జరగడం కానీ అందుబాటులోకి రావడం కానీ జరిగిపోయింది. అనేక మంది విద్యార్థులు కూడా చిన్న వయసు వాళ్ళు కూడా మారక ద్రవ్యాలకి బానిసలు అయిపోయారు. ఒక్కసారి మారక ద్రవ్యానికి బానిసలు అయితే వాడి మాట వాడే వినని పరిస్థితి. ఆ పరిస్థితుల్లో వాళ్ళు చేసే పని పట్ల కూడా విచక్షణ కోల్పోయే పరిస్థితి వచ్చింది. ఆ పరిస్థితుల్లో ఇవాళ అత్యాచారాలు కానీ ఇవి కానీ జరుగుతూ ఉన్నాయి అనేది విశ్లేషణ వస్తూ ఉంది. ఇవాళ మాకే ఉదాహరణకి పెదపూడి మండలంలో రామేశ్వరం గ్రామం, కాకినాడకు దగ్గరలో ఉండే ప్రాంతం, అక్కడికి విచ్చలవిడిగా మారక ద్రవ్యాలు దొరుకుతూ ఉంటే ఇటీవల కాలంలో ప్రత్యేకమైన దృష్టి సారించాల్సి వస్తుంది పోలీసు వ్యవస్థ కూడా. నేను అనేక సార్లు ఎస్పీ గారి దృష్టికి, డిఎస్పీ దృష్టికి, కింద స్థాయి అధికారుల దృష్టికి తీసుకెళ్ళడం జరుగుతూ ఉంది. ఒక పక్క ఇటు రాజానగరం ఈ పరిసర ప్రాంతాలు రాజమండ్రి దాటి ఇటు కూడా వచ్చేసే పరిస్థితి ఇటు కూడా వచ్చాయి. ఇవన్నిటి వల్ల ఇవన్నీ ఒక్క రోజులో మాన్పించలేని పరిస్థితి. వాళ్ళకి కౌన్సిలింగ్ ద్వారా రకరకాల ఎడిక్షన్ ట్రీట్మెంట్స్ ద్వారా చెయ్యాలి తప్పించి ఎడిక్ట్ అయిపోయిన వాళ్ళు మళ్ళీ వాళ్ళని జనజీవన స్రవంతిలోకి తీసుకెళ్ళడం కూడా చాలా కష్టతరమైన విషయం. ఇవన్నీ అవన్నీ కట్టడైనవి కానీ ఆల్రెడీ వీళ్ళ దగ్గర ఉన్న స్టాక్స్ ఇంకా విచ్చలవిడిగా సరఫరాలు అవుతూ ఉన్నాయి. చివరికి స్కూలు పిల్లలను కూడా రవాణా వ్యవస్థకు ఉపయోగించుకునే పరిస్థితి తీసుకొచ్చేసాడు జగన్మోహన్ రెడ్డి. అతను చేసిన తప్పిదాలు ఇవాళ రాష్ట్రానికి శాపంగా మారాయి. మీకు ఇంకా ఎంత టైం పడుతుంది ఆయన చేసిన విషయాలన్నింటినీ సెటరేట్ చేయడానికి? రోడ్లకి 6 మాసాలు పట్టిందండి. గుంతలు తగ్గించడం కోసం 6 మాసాలు పడతా ఉంది. అదేవిధంగా ఇవాళ భూముల విషయం తీసుకోండి. భూముల్ని రీసర్వే పేరుతో తన బొమ్మలు వేసుకోవడానికి, సర్వేరాళ్ళ బొమ్మలు వేసుకోవడానికి, ఒక ప్రచార ఆర్భాటానికి చేసుకుంటే దాన్ని ఇవాళ సరిచేయడం కోసం ఇవాళ గ్రామ సభలు కండక్ట్ చేస్తా ఉన్నాం. అంటే మానవ వనరుల్ని వేస్ట్ అవుతా ఉంది, మనీ వేస్ట్ అవుతా ఉంది. ప్రజలకి మానసికంగా ఎంత క్షోభ అనుభవించారో ఆలోచన చేయండి. గత సంవత్సరంన్నర కాలంగా ఇవాళ దాన్ని సరిచేయడానికి అంత ప్రక్రియ కొనసాగాల్సి వస్తుంది. మరోపక్క ఇప్పుడే చెప్పిన ఇరిగేషన్ వ్యవస్థ కుప్పకూలిపోతే దాన్ని పునరుద్ధరించాలంటే మరలా క్లోజర్ పీరియడ్లో కానీ సాధ్యం కాదు. అంటే అప్పటికి సంవత్సరం పూర్తయిపోతుంది. ఈ విధంగా ఒక్కొక్క వ్యవస్థని ఒక్కొక్క విధంగా మార్పు చేయాలి అంటే దానికి తగిన సమయం. ఇప్పుడు ఇరిగేషన్ వ్యవస్థని ఇవాళ మనకు డబ్బున్నా కూడా చేయలేని పరిస్థితి. దానికి క్లోజర్ పీరియడ్ వస్తే తప్పించి దాన్ని చేయలేం కదా. అది చేయలేదు. అట్లాగే సమయానుకూలంగా అన్ని వ్యవస్థల్ని మార్పులు చేసుకుంటూ ఇది చేసిన తప్పిదాలన్నీ సరిదిద్దుకుంటూ రావాల్సి వస్తుంది. ఒక పక్క అమరావతి, ఒక పక్క పోలవరం ఇవాళ డయాఫ్రమ్ వాళ్ళు మొదలవుతా ఉంది. కేంద్ర ప్రభుత్వం గతంలో సింగిల్ విండో ఓపెన్ చేయండి అన్నారు, ఆయన ఓపెన్ చేయలే. ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఓపెన్ చేశారు. దాంట్లో ఆల్రెడీ ఇప్పటికి 2,800 కోట్లు వాళ్ళు డిపాజిట్ చేశారు. ఇప్పుడు డయాఫ్రమ్ వాళ్ళు మొదలవుతా ఉంది. మరోపక్క అమరావతి టెండర్స్ పిలుస్తున్నారు, ప్రక్రియ ముందుకెళ్తా ఉంది. ఇవన్నీ వన్ బై వన్ ఆయన వస్తారంటారా జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి? మీ ఉద్దేశం ప్రకారం కావాలంటే అనర్హత వేటు వేసుకున్నది ఆయన. నా ఉద్దేశం అయితే కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాడు ఆయన. ఆయన కూడా మొత్తం పార్టీని మెరిట్ చేయాలనే ఆలోచన. కాంగ్రెస్ పార్టీ కూడా ఇవాళ ఏదైతే అదాని వ్యవహారం బయటకు వచ్చిందో దాంతో వాళ్ళు కూడా ఆయన్ని చేర్చుకోవడానికి అయిస్తే చూపిస్తారనుకుంటున్నాను. ఎందువల్లంటే ఇవాళ 1750 కోట్లనే ఇంకా వేరే వాటిలో మీకు వాల్యూమ్ ఆఫ్ కరప్షన్ 1750 కోట్లు, కానీ దాని బడ్డను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానీకం మీద 1,70,000 కోట్లు. పవర్కి సంబంధించి ఏ అయితే ఈయన ఇచ్చిన అగ్రిమెంట్లు అది దానివల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానీకం మీద 1,70,000 కోట్ల రూపాయలు భారం పడిపోతూ ఉంది. అంత దారుణమైంది. కానీ అమెరికాలో ఏదైతే ఇట్లాంటి సెకీ లాంటి వ్యవస్థలతో ఉన్న ట్రాన్స్పరెన్సీ వాళ్ళ సిస్టంలో వాళ్ళు ఫండింగ్ చేసే డబ్బుని లంచాలు ఇవ్వడం నేరం వాళ్ళది. వాళ్ళ చట్టంలో అది చాలా తీవ్రమైన నేరం వాళ్ళ దగ్గర. అలాగ వాళ్ళ దగ్గర ఫండింగ్ తీసుకున్న డబ్బుని ఇవాళ అదాని జగన్మోహన్ రెడ్డికి లంచం ఇవ్వడం ఇవాళ తీవ్ర అభియోగాలు వాళ్ళు మోపారు. ఆంధ్రప్రదేశ్ ఆయన ఒక రేంజ్కి తీసుకెళ్లారు. ఆయన అమెరికా చట్టాలు, అమెరికా న్యాయస్థానాల్లో కూడా ఆంధ్రప్రదేశ్ ప్రస్తావన తీసుకొచ్చే స్థాయికి తీసుకెళ్ళిపోయాడు ఆయన. అంటే పబ్లిక్ వీటన్నిటి మీద చర్చ జరుగుతుందంటారా?
తప్పనిసరిగా చర్చ జరిగింది కాబట్టే జగన్మోహన్ రెడ్డి అవినీతి కానీ, జగన్మోహన్ రెడ్డి అక్రమాలు కానీ, జగన్మోహన్ రెడ్డి పాలనా వ్యవహారాలు కానీ చూసిన తర్వాత ఇంత దారుణంగా ఆయన ఓడించారు. వైనాట్ 175 అనుకున్న వ్యక్తిని 11 సీట్లకు పరిమితం చేయడం, అది కూడా చావు తప్పి కనులొట్టబోయింది అనే దానికన్నా కింద పదం ఏదైనా ఉంటే అది వాడాలి. అంటే కష్టం అంటారు పార్టీ సర్వైవల్ లేదండి. ఇవాళ ఉన్న రాజ్యసభ సభ్యులు బయటకు పోవడానికి ప్రయత్నం చేస్తున్నారు, శాసన మండలి సభ్యులు బయటకు పోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇటు కూటమి పార్టీలు ఒకటే కండిషన్ పెట్టినాయి, మీరు ఎవరైనా పార్టీలో జాయిన్ అవ్వాలంటే మీ పదవికి రాజీనామా చేసి రండి అని. ఇప్పటికే ఎమ్మెల్సీలు రిజైన్ చేస్తే చైర్మన్ గారిని అడ్డు పెట్టుకుని రాజీనామాలు ఆమోదించకుండా ఆపుకున్నారు. ఇటు రాజ్యసభ సభ్యులు 3 రాజీనామా చేసి బయటకు వచ్చారు. ఆ 3టికి అప్పుడే బై ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చింది. ఈ కండిషన్ పెట్టకుండా జగన్మోహన్ రెడ్డి ఎలా అయితే బయట పార్టీలని తన పార్టీలోకి స్వాగతించాడు, ఆ విధంగా కూటమి కూడా స్వాగతిస్తే ఈసరికి మొత్తం ఖాళీ అయిపోయి ఉండేది. సహకరించట్లేదు కాబట్టి ఒక పక్క అటు కాంగ్రెస్ పార్టీ ఆచితూచి వ్యవహరిస్తూ ఉంది. ఈయన చేర్చుకోవడం వల్ల నష్టం ఎక్కువ జరిగింది. ఎందుకంటే ఈయన ఢిల్లీలో ధర్నా చేశాడు. ధర్నా చేసినప్పుడు అఖిలేష్ యాదవ్ అండ్ బీహార్ పార్టీలు 2 పార్టీలు వచ్చి సపోర్ట్ చేస్తే వాళ్ళిద్దరికి చేబాట్లు పెట్టింది కాంగ్రెస్ పార్టీ. ఎందుకు అతను సపోర్ట్ చేశారు వాళ్ళు. ఇవాళ అతని పరిస్థితి ఆ విధంగా అయిపోయింది. ఒక పక్క ఆస్తుల వ్యవహారం ఎడతెగని ఉత్కంఠకి గురి చేస్తాం.